హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ క్రికెట్ సమయం. సన్ రైజర్స్ హైదరాబాద్ టీం గత సంవత్సరం కంటే ముందు 2024లో ఫైనల్స్కు రీచ్ అయ్యారు. కానీ గత సంవత్సరం మాత్రం బ్యాటింగ్లో మరియు బౌలింగ్లో పూర్తిగా విఫలమయ్యారు. అంటే ఫ్యాన్స్ ఎక్స్పెక్టేషన్ను రీచ్ కాలేకపోయారు. మరి ఈ సీజన్లో ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ కోరుకున్నట్లు 300+ స్కోర్స్ చేయగలరా? గత సంవత్సరానికి ఈ సంవత్సరానికి బ్యాటింగ్లో వచ్చిన తేడా ఏంటి? ఎస్ఆర్హెచ్ టీం తన బౌలింగ్ను కూడా ఈ సంవత్సరం ఇంప్రూవ్ చేసుకున్నారా? బ్యాటింగ్ మరియు బౌలింగ్లో స్ట్రాంగ్ కావడానికి ఐపీఎల్ యాక్షన్లో ఎస్ఆర్హెచ్ టీం తీసుకున్న స్టెప్స్ ఏంటి? ఆ స్టెప్స్ ఈ సంవత్సరం వర్కౌట్ అవుతుందా? ఇవన్నీ కూడా మాట్లాడుకుందాం మనం ఈ వీడియోలో. ఇక ఎస్ఆర్హెచ్ టీం ఓపెనింగ్ పేర్ మరియు ఫస్ట్ డౌన్ ప్లేయర్స్ను చూసినప్పుడు ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఈశాన్ కిషన్లు ఉన్నారు. ముఖ్యంగా ఓపెనింగ్లో చూసుకున్నప్పుడు ట్రావిస్ హెడ్ మరియు అభిషేక్ శర్మ వీళ్ళ ఓపెనింగ్ పార్ట్నర్షిప్ అనేది చాలా ముఖ్యం టీంకి. 2024లో ఎస్ఆర్హెచ్ టీం ఫైనల్స్కి వెళ్ళింది అంటే ముఖ్య కారణం వీళ్ళ ఓపెనింగ్ పార్ట్నర్షిప్స్ మాత్రమే. కానీ 2025లో అంత పెద్ద పార్ట్నర్షిప్స్ వీళ్ళు స్టార్ట్ చేయలేకపోయారు. అందుకే ఎస్ఆర్హెచ్ టీం 300+ స్కోర్స్ కూడా చేయలేకపోయింది. 2024లో 280 రన్స్ 2 సార్లు రీచ్ అవ్వడం, అదేవిధంగా సెకండ్ బ్యాటింగ్ చేసినప్పుడు 170+ స్కోర్ 9.4 ఓవర్స్లోనే రీచ్ అవ్వడం అనేది ఆ ఓపెనింగ్ బ్యాటింగ్ వల్లే సాధ్యమైందని చెప్పవచ్చు. కానీ 2025లో ఈ విధమైన బ్యాటింగ్ ఓపెనింగ్ మనకు కనబడలేదు. అదేవిధంగా ఫస్ట్ డౌన్ చూసుకున్నప్పుడు ఈశాన్ కిషన్ గత సంవత్సరం ఫస్ట్ మ్యాచ్లో 100 స్కోర్ చేశాడు. దాని తర్వాత వరుసగా ఫ్లాప్ అవుతూ వచ్చాడు. ఇలా గత సంవత్సరం ఫస్ట్ డౌన్లో కూడా ఎస్ఆర్హెచ్ టీం యొక్క పవర్ హిట్ మిస్ అయినట్టు అనిపించింది. ఇక 4th ప్లేస్లో నితీష్ కుమార్ రెడ్డి గత సంవత్సరం అంత గొప్పగా పర్ఫార్మెన్స్ చూపలేకపోయాడు. 2024లో ఎంత బాగా ఆడాడో ఆ లెవెల్ ఆఫ్ పర్ఫార్మెన్స్ 25లో నితీష్ కుమార్ రెడ్డిలో కనిపించలేదు. కొంచెం సెక్యూర్గా ఆడినట్లు అనిపించింది. నిజానికి గత సంవత్సరం నితీష్ కుమార్ రెడ్డికి పూర్తిగా బ్యాటింగ్ పైనే కాన్సన్ట్రేషన్ చేయమని ఎస్ఆర్హెచ్ టీం ఆదేశించింది కాబోలు. అందుకే బౌలింగ్ కూడా మనకు గత సంవత్సరం అతని నుంచి కనిపించలేదు. దానివల్ల బ్యాటింగ్ పైనే చాలా శ్రద్ధగా ఆడాలనే ఉద్దేశంతో స్లో స్ట్రైక్ రేట్తో ఆడి ప్రెషర్లో పడి తన వికెట్ కూడా కోల్పోయిన సందర్భాలు గత సంవత్సరం మనకు కనిపించాయి. ఇక నెక్స్ట్ 5th ప్లేస్లో వచ్చినటువంటి హెన్రిచ్ క్లాసెన్ అన్ని మ్యాచ్లో కూడా డీసెంట్ పర్ఫార్మెన్స్ అతని నుంచి మనం చూసాం. నెక్స్ట్ వచ్చినటువంటి అనికేత్ వర్మ కొన్ని మంచి ఇన్నింగ్స్ ఆడినప్పటికీ ఎస్ఆర్హెచ్ విజయానికి అవి సరిపోలేకుండా పోయాయి. గత సంవత్సరం ఓవరాల్గా బ్యాటింగ్లో ఒక కన్సిస్టెన్సీ అనేది మిస్ అయినట్టు కనిపించింది. ఎందుకు అంటే గత సంవత్సరం ఎస్ఆర్హెచ్కు ఇచ్చిన పిచ్చెస్ అన్నీ కూడా స్లో వికెట్ పిచ్చెసే ఎక్కువగా ఉన్నాయి. ఇందులో ఈవెన్ హైదరాబాద్ సొంత గ్రౌండ్లో కూడా స్లో వికెట్ పిచ్చెస్ తయారు చేసేయడము ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ పైన చాలా ఎఫెక్ట్ పడింది. అపోజిషన్స్ టీమ్స్ కూడా వాళ్ళ సొంత గ్రౌండ్స్లో స్లో వికెట్స్ తయారు చేసుకున్నారు. ఎస్ఆర్హెచ్కు ఫ్లాట్ వికెట్ ఇస్తే వాళ్ళ బ్యాటింగ్ను ఆపడం కష్టం అనే ఉద్దేశంతో వాళ్ళకు స్లో వికెట్స్ ఇస్తే వాళ్ళ బ్యాటింగ్ స్ట్రగుల్ అవుతారు, దానివల్ల వికెట్స్ తీయడం సులభం అవుతుంది అనే ఉద్దేశంతో ప్రత్యర్థి టీమ్స్ ఆలోచించాయి. ఎందుకంటే ఎస్ఆర్హెచ్ టీంకు బ్యాటింగే బలం, దాన్ని దెబ్బతీసినప్పుడు మనం గెలవచ్చు అనే ఉద్దేశంతో ఈ విధమైన గేమ్ ప్లాన్స్ మరియు స్ట్రాటజీస్తో అపోజిషన్ టీమ్స్ అవసరం చేసుకున్నాయి. దానికి తోడు ఎస్ఆర్హెచ్ టీం ప్రతిసారి కూడా 300+ స్కోర్ చేయాలని ఉద్దేశమే ఉన్నది. అదే పనిగా వికెట్స్ పడుతున్నప్పటికీ నెక్స్ట్ వచ్చే బ్యాట్స్మెన్ కొంచెం చూస్తూ కన్సిస్టెన్సీగా బ్యాటింగ్ చేద్దామని గత సంవత్సరం ఎస్ఆర్హెచ్ టీంలో ఒక్క బ్యాట్స్మెన్ కూడా కనిపించలేదు. ఈ విధమైన స్ట్రగుల్ మనం ఎస్ఆర్హెచ్ టీంలో గత సంవత్సరం మనం చూసాం. మరి ఆ స్ట్రగుల్స్ని ఈ సంవత్సరం ఏ విధంగా గెట్ ఆన్ చేయగలరు అనేది ఒకసారి మనం చూసుకున్నప్పుడు ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి ప్లేయర్స్ ఆ ఎస్ఆర్హెచ్ టీం బ్యాటింగ్ యొక్క పవర్ హీటింగ్ను బ్యాలెన్స్ చేయగలరా అని చూసినప్పుడు మొదటగా వినిపించే ప్లేయర్ స్మరణ్ రవిచంద్రన్. ఇతను ఫస్ట్ క్లాస్ మరియు లిస్టే మరియు డొమెస్టిక్ T20లో మంచి యావరేజ్తో బ్యాటింగ్ చేస్తున్నాడు. లాస్ట్ ఇయర్ జాంపాకి రీప్లేస్మెంట్గా ఇతన్ని తీసుకోవడం జరిగింది. ఇతని బ్యాటింగ్లో చాలా కన్సిస్టెన్సీ ఉంటుంది. గత సంవత్సరం ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్లో లోపం కనిపించింది కన్సిస్టెన్సీయే. ఎందుకంటే ప్రతిసారి అగ్రెసివ్ బ్యాటింగ్ చేస్తామంటే ఫలితం గత సంవత్సరమే మనం చూసాం. అపోజిషన్ టీమ్స్ ఖచ్చితంగా ఈ సంవత్సరం కూడా స్లో పిచ్చెసే తయారు చేసి బ్యాటింగ్లో రన్స్ చేయకుండా ఎస్ఆర్హెచ్ టీంను కట్టడి చేయాలని చూస్తాయి. సో ఈ సంవత్సరం ఆ బ్యాటింగ్ లైనప్లో స్మరణ్ రవిచంద్రన్ లాంటి ప్లేయర్ ఉంటే మొదట ముగ్గురు ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ మరియు ఈశాన్ కిషన్లు అగ్రెసివ్ ప్లేయర్స్. వాళ్ళకి తోడుగా ఈ కన్సిస్టెన్సీ ప్లేయర్ ఉండడం వల్ల ఎస్ఆర్హెచ్ మంచి బ్యాలెన్సింగ్ టీమ్గా మారుతుంది. అదేవిధంగా నెక్స్ట్ వచ్చే క్లాసెన్ పైన కూడా లాంగ్ ఇన్నింగ్స్ ఆడాలనే ప్రెషర్ తగ్గుతుంది. సో 4th ప్లేస్లో స్మరణ్ రవిచంద్రన్ మరియు నితీష్ కుమార్ రెడ్డి ఎవరో ఒకరిని ఆల్టర్నేటివ్గా టీంలోకి తీసుకునే అవకాశాలున్నాయి.
మొదటి 3-4 మ్యాచెస్లో నితీష్ కుమార్ రెడ్డికి అవకాశాలు ఇస్తారు. ఆ మ్యాచుల్లో అతను బాగా పర్ఫార్మెన్స్ చేసి తన ఫామ్ను నిరూపించుకుంటే అతన్ని కంటిన్యూ చేయొచ్చు. లేదంటే నెక్స్ట్ స్మరణ్ రవిచంద్రన్ను ప్లేయింగ్ లెవెన్లో తీసుకునే అవకాశాలు ఉంటాయి. ఇక నెక్స్ట్ ఆప్షన్ చూసుకున్నప్పుడు ఐపీఎల్ యాక్షన్లో కొత్తగా తీసుకున్నటువంటి ప్లేయర్ సలీల్ అరోరా. ఇతన్ని ఎస్ఆర్హెచ్ 1.5 crores తీసుకున్నారు. ఇతను కూడా ఒక మంచి ఆప్షన్ అని చెప్పొచ్చు. ఎందుకంటే గత సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ఇతని స్టాట్స్ చూసినప్పుడు మనకు ఎంత మంచి ప్లేయర్ అనేది క్లియర్గా అర్థమవుతుంది. సో గత సంవత్సరం తీసుకున్నటువంటి అభినవ్ మనోహర్కి రిప్లేస్మెంట్గా ఇతన్ని తీసుకోవడం జరిగింది. సో ఇక్కడ 6th ప్లేయర్ ఆప్షన్గా చూసుకున్నప్పుడు అనికేత్ వర్మ, సలీల్ అరోరాల మధ్య ప్లేయింగ్ 11 కోసం తీవ్ర పోటీ ఉండే అవకాశం ఉంది. ఇక్కడ మనం సలీల్ అరోరా గురించి మాట్లాడుకున్నప్పుడు అతను కన్సిస్టెన్సీతో పాటు అగ్రెసివ్గా కూడా బ్యాటింగ్ చేయగల నైపుణ్యం ఉన్న ప్లేయరే. మరోవైపు అనికేత్ వర్మ కూడా మంచి పవర్ హిట్టరే. సో వీళ్ళిద్దరిలో చూసుకున్నప్పుడు ఎస్ఆర్హెచ్ టీం అప్పటి వాళ్ళ ఫామ్ను బట్టి ప్లేయింగ్ లెవెల్లో తీసుకునే అవకాశాలు ఉంటాయి. ఇక నెక్స్ట్ 7th ప్లేయర్ ఆప్షన్ కోసం చూసుకున్నప్పుడు ఖచ్చితంగా ఒక ఫారిన్ ఆల్రౌండర్ను మాత్రం తీసుకుంటారు. దీనికోసం కమిందు మెండిస్, లియామ్ లివింగ్స్టోన్, బ్రెడెన్ కార్స్ మరియు కొత్తగా తీసుకున్నటువంటి జాక్ ఎడ్వర్డ్స్ల మధ్య పోటీ ఉండే అవకాశం ఉంది. నా ఒపీనియన్ ప్రకారం ఫాస్ట్ బౌలింగ్ పిచ్ అయినప్పుడు బ్రెడెన్ కార్స్ మరియు జాక్ ఎడ్వర్డ్స్లలో ఒకరిని ట్రై చేయొచ్చు. స్పిన్ బౌలింగ్ పిచ్ ఉన్నప్పుడు లియామ్ లివింగ్స్టోన్ లేదా కమిందు మెండిస్లో ఒకరిని ట్రై చేసే అవకాశాలు ఉంటాయి. అలా కాకుండా పవర్ ప్లేలో ఒక మంచి సూపర్ ఫాస్ట్ బౌలర్ కావాలనుకున్నప్పుడు ఈశాన్ మలింగా కోసం కూడా ట్రై చేయొచ్చు. అలాంటప్పుడు వీళ్ళు నలుగురిని కాకుండా ఈశాన్ మలింగా కోసం ట్రై చేసే అవకాశాలు కూడా ఉంటాయి. ఇక నెక్స్ట్ 8th ప్లేస్లో వచ్చినప్పుడు కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ఉండనే ఉంటాడు. ఇక బౌలర్స్గా తీసుకున్నప్పుడు మనము అందరూ ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ యాక్షన్ కన్నా ముందు ఒక ఇండియన్ ఫాస్ట్ బౌలర్ తీసుకోవాలని టాక్ వినిపించింది. ఎందుకంటే షమిని వదిలేశారు కాబట్టి ఆ ప్లేస్లో ఇండియన్ ఫ్రంట్ లైన్ ఫాస్ట్ బౌలర్ కావాలని ప్రతి ఒక్కరి థింకింగ్. వారి ఆ ప్లేస్ని రిప్లై చేశారా మరి ఎస్ఆర్హెచ్ అని మనం చూసుకున్నప్పుడు ఎస్ఆర్హెచ్ టీం కొత్తగా తీసుకున్న ఫాస్ట్ బౌలర్స్ లిస్ట్లో శివం మావి, ప్రఫుల్ హింజే, సకిబ్ హుస్సేన్, ఓంకార్ తర్మాలే లాంటి ఫాస్ట్ బౌలర్స్ను తీసుకున్నారు. మరి వీళ్ళు ఎంతవరకు షమీకి రిప్లేస్మెంట్గా ఉండగలరని చూడాల్సిందే. ఇక స్పిన్ డిపార్ట్మెంట్ చూసుకున్నప్పుడు ఆల్రెడీ జీషన్ అన్సారీ, హర్ష దుబే లాంటి వాళ్ళు టీంలో ఉన్నారు. జీషన్ అన్సారీ అయితే ఈ మధ్య విజయ్ హజారే ట్రోఫీలో అద్భుతమైన బౌలింగ్ చేస్తున్నాడు కూడా. ఇతనితో పాటు హర్ష దుబే కూడా ఒక మంచి స్పిన్నర్. ఇక కొత్తగా తీసుకున్నటువంటి క్రేన్స్ పుల్లెట్రా కూడా ఒక మిస్టరీ స్పిన్నర్. సో ఈ విధంగా చూసుకున్నప్పుడు స్పిన్ విభాగంలో ఎస్ఆర్హెచ్ టీంకు చాలా ఆప్షన్స్ ఉన్నాయని చెప్పుకోవచ్చు. వీళ్ళలో ఒకరిని ఇంపాక్ట్ ప్లేయర్గా కూడా ఉపయోగించుకునే అవకాశాలు ఉంటాయి. ఇక నెక్స్ట్ ఫాస్ట్ బౌలర్స్ చూసుకున్నప్పుడు హర్షల్ పటేల్, జయదేవ్ ఉనద్కర్లు ఉండనే ఉన్నారు. సో వీళ్ళను 2-3 మ్యాచ్ల్లో ఆడిస్తారు. మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చినప్పుడు వీళ్ళని కంటిన్యూ చేయొచ్చు. లేదంటే నెక్స్ట్ కొత్త బౌలర్స్ కోసం ట్రై చేయొచ్చు. ముఖ్యంగా శివం మావి కోసం అయితే ఎస్ఆర్హెచ్ టీం ట్రై చేస్తుందని మాత్రం చెప్పవచ్చు. ఇక ఫైనల్గా ఈ విధమైన ప్లేయింగ్ 11 ఎస్ఆర్హెచ్ టీంకు ఐపీఎల్ 2026లో ఉండబోతుందని మాత్రం ఖచ్చితంగా తెలుస్తుంది. ఇక మీరు ఎస్ఆర్హెచ్ టీం ఏ విధమైన ప్లేయింగ్ 11 ఉండబోతుంది అనేది మీరు అనుకుంటున్నారు అనేది కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ క్రికెట్ సమయం.